Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. So guys, యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి అని ఎంతోమంది అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఎంతోమంది కలల స్వప్నం ఈ యూపీఎస్సి ప్రిపరేషన్. సో చాలామందికి చాలా క్యూరియస్గా, ఈగర్గా సో దానికి ప్రిపేర్ అవ్వాలి. ఈ ఎంతూజియాజం ఉంటుంది, కసి ఉంటుంది. కానీ ఆ కసిని కరెక్ట్ రూట్లో ఎలా పెట్టాలి? సో యూపీఎస్సి ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, సో ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి? సరే, మనం క్లియర్ కట్గా ప్లాన్ వేసుకున్నప్పటికీ కూడా ఆ ప్లాన్ ఇంప్లిమెంటేషన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం రాకుండా ఉండాలంటే నువ్వు వేసుకున్న ప్లాన్ ఏదైతే ఉంటుందో అది పక్కాగా పాసిబుల్ అయ్యే విధంగా, టార్గెటబుల్ అంటే టార్గెట్ని అచీవ్ చేసే విధంగా అటువంటి టార్గెట్స్ని పెట్టుకుంటేనే సో మోస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ లేకపోతే మోర్ ప్రాబబుల్గా సక్సెస్ అవ్వడానికి, హిట్ రేషియో ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అలా యూపీఎస్సి ఎలా నెక్స్ట్ 1 year ఎలా ఫోకస్ చేయాలి అండ్ ఈ 1 yearలో సో ఎలాంటి అవుట్కమ్స్ని మీరు ఫేస్ చేసుకోగలుగుతారు అండ్ ఎప్పుడు కూడా లో ఫీల్ అవ్వకుండా ఎలా మనం ముందుకెళ్ళాలి, సో వాటన్నిటిని చూద్దాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఎస్సి సిలబస్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? సో ఒక యావరేజ్ స్టూడెంట్ పూర్తి స్థాయిలో కష్టపడితే, శ్రమిస్తే ఎన్ని రోజుల్లో యూపీఎస్సి సిలబస్ కంప్లీట్ చేయొచ్చు? ఎవ్రీవన్ హ్యాస్ దిస్. సో ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ, 10 months నుంచి ఒక 12 months వరకు, 10 months నుంచి 12 months వరకు. సో ఇన్ దిస్ స్పాన్, ఈ 10 months నుంచి 12 months అనే స్పాన్ ఏదైతే ఉంటుందో ఈ గ్యాప్లో హీ విల్ బి కంప్లీటింగ్ ఆన్ అన్ యావరేజ్ మాక్సిమం 12 months, బట్ 10 monthsలో సిలబస్ని కంప్లీట్ చేస్తారు. అయితే 10 monthsలో ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్ సిలబస్ని చెప్పడం కంప్లీట్ చేయొచ్చు. కానీ అదే 10 monthsలో చెప్పిన టాపిక్స్తో పాటు స్టూడెంట్ వాటిని ఎలా కవర్ చేసుకోగలగాలి, దాన్ని ఎలా రివైజ్ చేసుకోగలగాలి, ఎన్సీఆర్టీస్ని ఎలా మేనేజ్ చేయాలి, టెస్ట్ సిరీస్ని ఎలా మేనేజ్ చేయాలి, ప్రిలిమ్స్ని, మెయిన్స్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, వీటిల్లో స్టూడెంట్స్ అందరికీ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా సో హౌ యూ నీడ్ టు ప్రొసీడ్ ఫర్ దిస్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనే దగ్గర ఎంతో మందికి ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయాలి? సో అన్నిటికంటే ముందు ప్రజెంట్ మనమున్న వరల్డ్ ఏదైతే ఉంటుందో ఇట్స్ అ వరల్డ్ ఆఫ్ డిస్ట్రాక్షన్. చాలా డిస్ట్రాక్షన్తో కూడిన వరల్డ్. ఒకటి మొబైల్ ఫోన్ కానీ, సొసైటీ కానీ, ఫ్యామిలీస్ కానీ, నంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. నువ్వు నిజంగా యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే నిన్ను నువ్వు ఐసోలేట్ చేసుకో. అంటే ఇంట్లో ఉన్న సో మెయింటైన్ ఏ కైండ్ ఆఫ్ ఐసోలేషన్ ఎన్వైరన్మెంట్. చూడండి, ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తులు, గౌతమ బుద్ధ కానీ, వర్ధమాన మహావీర కానీ, మహాత్మా గాంధీ కానీ, సో వీళ్ళందరూ గొప్ప స్థాయికి రీచ్ అవ్వడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఐసోలేషన్. సో వాళ్ళున్న ప్రపంచంలోకి ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళిపోయి అన్నిటితో కనెక్షన్ కట్ ఆఫ్ చేసి పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానిపైనే ఎఫర్ట్స్ పెట్టుకోగలిగారు. సో సేమ్ మేనర్ నువ్వు యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వాలనుకుంటే అదొక హ్యూజ్ జర్నీ. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సిలబస్ దాన్ని పకడ్బందీగా నువ్వు కంప్లీట్ చేసుకోగలగాలంటే నీ ప్రిపరేషన్లో నువ్వు చదువుకునేటప్పుడు ఏ వేలో డిస్ట్రాక్షన్స్ రాబోతున్నాయో వాటన్నింటిని ముందుగానే పసిగట్టి వాటన్నిటిని కట్ ఆఫ్ చేసి వాటన్నిటికి దూరంగా ఐసోలేటెడ్గా నిన్ను నువ్వు మలుచుకుంటేనే సక్సెస్ అనేది మోర్ ఛాన్సెస్ ఉంటాయి. అయితే యూపీఎస్సి బిగినర్కి స్టార్టింగ్లో ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేయాలా, లేకపోతే స్టాండర్డ్ బుక్స్తో స్టార్ట్ చేయాలా, సో ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి, ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసే విధంగా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ టీమ్ సో ద బెస్ట్ ప్లానర్ని మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ దట్ ప్లానర్. చూడండి, సో యూపీఎస్సి ఆస్పిరెంట్ ఆన్ అన్ యావరేజ్ ఫుల్ టైమ్గా అంటే ఫస్ట్ టైం 0 లెవెల్ నుంచి ప్రిపేర్ అవుతే మళ్ళీ పర్సన్ టు పర్సన్ అది వ్యారీ అవుతుంది. సో ఒక ఎంత కాదనుకున్నా సో కనీసం ఒక 10 నుంచి 12 గంటలు 10 to 12 hours ఆఫ్ ఒక 1 year పాటు, ఒక సంవత్సరం పాటు 10 నుంచి 12 గంటలు పూర్తి స్థాయిలో సబ్జెక్ట్కి కేటాయించుకుంటే హీ కెన్ డెఫినెట్లీ కంప్లీట్ ద సిలబస్ ఇన్ 10 months. ఈ 10 monthsలో ప్రిలిమ్స్ అయిపోతుంది, మెయిన్స్ అయిపోతుంది, ఇంటర్వ్యూకి కావలసిన పర్సనాలిటీని కూడా తాను డెవలప్ చేసుకోగలుగుతాడు. అది ఎలా చేసుకోవాలి? సో చూడండి, హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో June 1st నుంచి సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఈ వీడియో మీరు June 5th చూడొచ్చు, July 1st చూడొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. సో ప్రతి స్టూడెంట్
తమ టార్గెట్ని అచీవ్ చేసే విధంగా ఒక డైలీ ప్లానర్ అనేది స్టార్ట్ చేశాం. మీకు ఇక్కడ కనబడుతుంది డే 1. సో డే 1లో అంటే ఇది ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. ఆఫ్లైన్ ఎస్ఆర్ నగర్లో ఉంటుంది. ఆన్లైన్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అని యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే యూ కెన్ గెట్ దట్. అది మీకు చూపిస్తాను. సో గైస్ చూడండి. సో నెక్స్ట్ ఇయర్ మే 24th 2026 మే 24th యూపీఎస్సి ప్రిలిమినరీస్ ఎగ్జామ్ ఉంది. సో నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ డిసెంబర్ కల్లా టోటల్గా సిలబస్ అయిపోతుంది. మాక్సిమం జనవరి 2027 జనవరి వరకు. సో టోటల్గా యూపీఎస్సికి సంబంధించిన ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూకి కోచింగ్ ఏమి ఉండదు, పర్సనాలిటీ డెవలప్మెంట్. సో మెయిన్స్ టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, వీటన్నిటిని కవర్ చేసే విధంగా ప్లాన్ చేయడమే కాకుండా ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే విధంగా కూడా యాప్లో సో ఆ ఎగ్జిక్యూషన్ ఉంది. సో నేను చెప్తుంది ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్ ఇటు ఎన్సీఆర్టీస్ని ఫోకస్ చేయాలి, ఇటు స్టాండర్డ్ బుక్స్ని ఫోకస్ చేయాలి. సో ఇండియన్ పాలిటీ సో ప్రిలిమ్స్లో అట్లీస్ట్ 13 నుంచి 17 క్వశ్చన్స్, 13 నుంచి 17 క్వశ్చన్స్ యావరేజ్గా వస్తాయి యూపీఎస్సీలో. సో మెయిన్స్లో 70 to 90 మార్క్స్ ఇండియన్ పాలిటీలోంచి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే పాలిటీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎన్వైరన్మెంట్ కొంచెం డల్గా, కొంచెం అంత అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు చాలా మందికి, కొంతమందికి ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. సో ఇలా రెండింటిని కవర్ చేస్తూ రోజు 2 hours పాలిటీ వీడియో క్లాసెస్. ఈ వీడియో క్లాసెస్లో బేసిక్స్ నుంచి ఎన్సీఆర్టీస్ ఎవ్రీథింగ్. సో ఒక స్టూడెంట్కి ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉండాలి అన్న అవసరం లేదు. మేమే ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి కవర్ చేసే విధంగా 2 hours వీడియో క్లాసెస్, మేమిచ్చిన 45 minutes మెటీరియల్ చదవడంతో పాటు దాన్ని మీరు 15 minutes రివైజ్ చేసుకోవాలి. సో ఇది ఒక సెషన్ 1. సో టోటల్గా 3 hours దీనికి కేటాయించారు. అండ్ నెక్స్ట్ సబ్జెక్టు ఎన్వైరన్మెంట్. సో సేమ్ ఇలాగా దీనికి కూడా ఒక 3 hours కేటాయించడం. సో నెక్స్ట్ చూడండి హిందూ న్యూస్ పేపర్ అండ్ కరెంట్ అఫైర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి ఎడిటోరియల్స్ కొంతమందికి 2-2.5 గంటలు కూడా టైం పడుతుంది. స్టార్టింగ్లో అసలు అర్థం అవ్వదు. ఆ ఎడిటోరియల్స్ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో ఎడిటోరియల్ వీడియో క్లాసెస్ ఎవ్రీ వీక్ ఉంటాయి. అన్నీ కాకపోయినా ఇంపార్టెంట్ వీడియో క్లాసెస్, ఎడిటోరియల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని కవర్ చేసే విధంగా క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో అండ్ అలాగే చూడండి నెక్స్ట్ ఇయర్ మేలో ఎగ్జామ్ ఉంది. మే టు మే కరెంట్ అఫైర్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇది జూన్ కదా. సో మే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మంత్లీ మ్యాగజైన్ మనమే రిలీజ్ చేస్తాం. సో మేమే మీకు మంత్లీ మ్యాగజైన్ ప్రొవైడ్ చేస్తాం. ఎవ్రీడే 1.5 hour మంత్లీ మ్యాగజైన్, ఆ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఈ రెండు కలిపి ఒక 1.5 hour కేటాయించాం. అండ్ నెక్స్ట్ ఒక 1 hour ఇప్పుడు మీరు చదివిన ఇండియన్ పాలిటీ ఉంది కదా. సో అదే సబ్జెక్ట్ మీరు చదువుతున్నారు కాబట్టి అదే సబ్జెక్ట్ ఎన్సీఆర్టీ, ఎన్వైరన్మెంట్ ఎన్సీఆర్టీ. సో ఈ లెక్కన మనం చూస్తే సో ఆల్మోస్ట్ 3 hours ప్లస్ 1.5 hours ప్లస్ 2 hours 6, 7, 8, 9.5 9.5 గంటలు. సో రోజు 9.5 hours ఏం చేయాలో మీకు ఇలా క్లియర్గా డిజైన్ చేయడం జరిగింది. ఒకవేళ కొంతమందికి ఇంత టైం దొరకకపోతే దాన్ని మీరు హాఫ్గా డివైడ్ చేసుకోవచ్చు. సో మీకు డే 1 ఉంది కదా, డే 1ని డే 2 లాగా మేము ఏదైతే ఈ ప్లానర్ ఇస్తున్నానో ఈ ప్లానర్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక 150 daysలో, ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఇయర్లో, ఒక 6 monthsలో ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా 12 hours మిమ్మల్ని ఎంగేజ్ చేస్తాం. ఒకవేళ మాకు ఇంత టైం సరిపోదు, మాకు రోజు 12 గంటలు సరిపోదు అనుకుంటే డే 1 ఏదైతే ఉంటుందో దీన్ని డే 1 ప్లస్ డే 2గా మీరు కస్టమైజ్డ్గా మాడిఫై చేసుకోండి. అండ్ ఎవ్రీడే 2.5 hours మీరు ఆప్షనల్కి కూడా కేటాయించుకోవాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని అర్థం చేసుకొని మ్యాక్సిమం ఇచ్చాను. ఎందుకంటే నేను 8 గంటలు ఇస్తే మీరు 6 hours అవుట్పుట్ ఇస్తారు. నేనే 9 గంటలు ఇస్తే మీరు ఒక 6 hours 7 hours అవుట్పుట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఎవ్రీడే నేను మీకు ఏదైతే ప్లాన్ చూపించానో చూడండి, ఇది హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ప్లాట్ఫామ్. సో మీరు హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో దిస్ ఈస్ ద కోర్స్. మీకు ఇక్కడ కనబడుతుంది 2026. సో 2026ని టార్గెట్ చేసే విధంగా. సో యూనో జస్ట్ ఇప్పుడు ఐ జస్ట్ షో యూ. సో చూడండి మీరు కోర్సెస్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ డౌన్లోడ్ చేసుకుంటే యాప్లో పీసీఎం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ 2026 ఆన్లైన్ అని కనబడుతుంది. మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ దాట్ మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. సో ప్రాజెక్ట్ డ్రీమర్ అను. సో ఇక్కడ M1, D1, D2, D3, D4 యాప్లో కూడా కంటెంట్ని ఆర్గనైజ్డ్గా సిస్టమాటికల్గా పెట్టడం జరిగింది. సో అలా ఆల్మోస్ట్ ఒక 150 నుంచి కొంచెం అటు ఇటుగానైనా, ఒక 10-15 days అటు ఇటుగానైనా
వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఎంటైర్ సిలబస్. టోటల్ సిలబస్ అయిపోతుంది. రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. సో ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తున్నాను, నేను కరెక్టే స్టార్ట్ చేస్తున్నానా, ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి అనే డౌట్ మీకు ఎప్పుడు ఉండకుండా క్లియర్ కట్గా యాప్లో ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటు ఫస్ట్ కండిషన్ నేను అడుగుతోంది ఏంటంటే, డైలీ ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 9.5 hours ఏం చేయాలో ఒక షెడ్యూల్ ఇచ్చాను. మీరు ఒక స్పెషల్ డైరీ మెయింటైన్ చేయండి. డైరీలో సో సబ్జెక్ట్ 1 అని పెట్టాను కదా, సెషన్ 1 లాగా మీ అవుట్పుట్ ఎంత వచ్చింది, సెషన్ 2 అవుట్పుట్ ఎంత వచ్చింది, సెషన్ 3 అవుట్పుట్ ఎంత వచ్చింది, అండ్ ఈ ఎన్సీఆర్టీ సెషన్ ఈ అవుట్పుట్ ఎంత వచ్చింది. సో టోటల్గా మీకు 9.5 hours ఎంత టైం మీరు కేటాయించుకోగలిగారు. సో మీరు అలా డైలీ డైరీ మెయింటైన్ చేస్తే ఎప్పుడైనా కూడా యూ కెన్ జస్ట్ కాల్ టు మీ. సో అక్కడే నా నంబర్ రాస్తున్నాను, 9110556858. దిస్ ఈస్ మై వాట్సాప్ నంబర్. సో మీరు వాట్సాప్ చేయొచ్చు. ఏ రోజుకి ఆ రోజు మీరు డైరీ మెయింటైన్ చేయండి అండ్ దాన్ని నాకు వాట్సాప్ చేయండి. సో ఇట్స్ లైక్ అకౌంటబిలిటీ. మీరు చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవుతున్నారు, డబ్బులు కడతారు, బట్ ఆ డైరెక్టర్కి ఆ చీఫ్ మెంటార్కి మీకు ఎటువంటి కనెక్షన్ ఉండదు. సో జాయిన్ అయ్యేటప్పుడు ఎంతూజియాస్టికల్గా జాయిన్ అయినా ఏదో టైంలో మీరు చాలా లో అవుతారు. సో మీకు ఒక కంటెంట్, మీరు వెళ్తున్న ప్యాటర్న్, సో మీరు అనుకున్నట్లు కాకుండా ఒక ఏదో డిఫరెంట్ డౌట్ మీకు వస్తుంది. ఆ డౌట్ని అడ్రస్ ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి. సో ఎప్పటికప్పుడు నేను మీకు అవైలబుల్ ఉంటాను. కాల్ చేయకండి, జస్ట్ కీప్ అ మెసేజ్ టు దిస్ నంబర్. సో ఇలా ఎవ్రీడే డే వైజ్ ప్లాన్ ఇచ్చి, సో ఇదే థింగ్స్ని మీ యాప్లో కూడా అప్లోడ్ చేసి, సో ఏ కరెంట్ అఫైర్స్ చదవాలి, సో డే మొత్తం ఎడిటోరియల్స్, ఎన్సీఆర్టీస్ అండ్ వీటిపైన ఎవ్రీ వీక్ ఒక టెస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏదైతే షెడ్యూల్ ఇచ్చానో సాటర్డే షెడ్యూల్ ఉండదు. ఆ సాటర్డే ప్లేస్లో ప్రిలిమ్స్ టెస్ట్ ఉంటుంది. అదే టైంలో మెయిన్స్ టెస్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. పీవైక్యూస్ బేస్తో ఎలా కవర్ చేయాలి అంటే, ఒక స్టూడెంట్ ఒక యూపీఎస్సీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక స్టూడెంట్ నుంచి, అవన్నీ కూడా. అండ్ అలాగే మీకు ఏదైతే వీడియో క్లాసెస్ మీకు యాప్లో నేను చెప్తున్నానో ఆ వీడియో క్లాసెస్ అన్నీ కూడా ఒక అద్భుతమైన ఫ్యాకల్టీ టీమ్. సో దిస్ ఈజ్ ద ఫ్యాకల్టీ టీమ్ ఆఫ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. ఈ టీం చెప్తున్నా. సో ఈ కంటెంట్నే మీకు సిస్టమాటికల్గా ఆర్గనైజ్ చేసి పెట్టడం జరిగింది. సో మీకు ఈ ప్లానర్ కావాలంటే రోహిత్స్ అకాడమీ అనే టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఈ ప్లానర్ కావాలంటే పైన కనబడుతున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి, యూ విల్ గెట్ దట్ ప్లానర్. ఓకే, ఐ హోప్ నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యూపీఎస్సీ జర్నీ ఒక 1 year పాటు అంతఃకరణ శుద్ధితో ఏం కావాలి, ఏం అవసరం లేదు అనేటువంటి విధంగా క్లియర్ కట్గా ప్లాన్. ఈ ప్లాన్ ప్రస్తుతానికి 20 days మాత్రమే ఉంది. సో June 1st స్టార్ట్ అయింది. ఎప్పటికప్పుడు ఈ ప్లాన్ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో అండ్ ఎవ్రీ వీక్ మీరు లైవ్లో నాతో మాట్లాడే యాక్సెస్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా నన్ను కలవాలన్నా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఎస్ఆర్ నగర్లో నేను అవైలబుల్ ఉంటాను. మీరు నాకు కాల్ చేయొచ్చు. యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్స్. సో 1 year పాటు బిగినర్ నుంచి జీరో స్థాయి నుంచి హీరో స్థాయిగా వెళ్ళడానికి ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అనే విధంగా ఇది చెప్పాను. అందుకే నిద్రకు కూడా నిద్ర పట్టకుండా చదివితే విజయం ఎందుకు రాదు. సో మీ నిద్రని త్యాగం చేయాలని కాదు, సో దానికి భయపెట్టేలాగా రోజు ఒక 7 గంటలు మాత్రమే పడుకొని మిగతా టైం అంతా ఎంత ఎఫెక్టివ్గా చదివితే, ఎందుకంటే యూపీఎస్సీ జర్నీ సంవత్సరాల పాటు మీరు ఉండాల్సిన అవసరం లేదు. 1 year పూర్తి డెడికేషన్తో దీనికి చదివితే సిలబస్ పూర్తిగా అయిపోతుంది. సో దాంతోపాటు నువ్వు ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చిన తర్వాత సక్సెస్ అవుతే ఓకే, లేకపోతే వీ విల్ బీ హ్యావింగ్ అదర్ ఆల్టర్నేటివ్. అంతేకాని 5 years, 6 years, 10 years ఇందులో ఉంటూ మీ విలువైన టైం వేస్ట్ చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో బెస్ట్ ప్లాన్తో బెస్ట్ స్ట్రాటజీని సజెస్ట్ చేశాను. మీకు ఏదైనా ప్రిపరేషన్కి సంబంధించి డౌట్స్ ఉంటే యూ కెన్ జస్ట్ కీప్ ఎ మెసేజ్ టు వాట్సాప్ నంబర్, లేదా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇంకేదైనా కావాలంటే సో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.